నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. గూడూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొస్తాం. గూడూరు ఐసీఎస్ రోడ్ లో నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ ను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా మణుబోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడిన డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి విశేష పూజలు. సైదాపురంలో కొలువైన ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ప్రజా దర్బార్లో ప్రజలు విన్నవించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని ప్రతిపక్ష నాయకులు కొందరు పేద ప్రజలను రెచ్చగొట్టి సమస్యలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. పలు సమస్యలను ఆయన అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పలు భూ సమస్యలు కోర్టులో ఉన్నాయని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేద ప్రజలను రెచ్చగొట్టి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ముందుగా మా మున్సిపల్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, మా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్యలు కానివ్వండి, మా ఎండిఓ గారి ఆఫీస్ సమస్యలు కానివ్వండి, అలాగే మా ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సమస్యలు కానివ్వండి, మ్యాక్సిమం అంటే 10 అర్జీలు వస్తే 4-5 అర్జీలు పరిష్కారం అవుతున్నాయి. అంతకుముందు అసలు అయ్యేది జీరో. అంతకుముందు ఈ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత వచ్చిన దాంట్లో 50% ఖచ్చితంగా మా అధికారులు చేస్తున్నందుకు అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము కూడా అధికారులు చెప్పేది ఒకటే, న్యాయమైనవి చేయండి. మీరు కేసులో ఉండేటివి కోర్టులో ఉండేవి జోలికి పోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అర్జీల్లో మామూలుగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఎంఆర్ఓ గారు చెప్పాం. ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే స్పందిస్తూ కింద అధికారులను పంపించి దానికి జరిగిన న్యాయం కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా మున్సిపాలిటీ అంటే మొత్తం ఎన్ని అర్జీలు వచ్చినా అన్ని పరిష్కారం చేస్తాం మా కమిషనర్ గారు. ఇది మాత్రం ఆయన అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎంపీ గారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించినటువంటి దానికి అడ్డంగా కంచి నాటేయడం, అలాగే వ్యక్తిగత కక్షతో చేయడం, ఇవి కూడా కొన్ని వస్తున్నాయి. మేము చెప్పేది ఒకటి ప్రజలకు కూడా, మీరు పేదోళ్ళు, మీకు పార్టీలు వద్దు, మీరు అందరూ బాగున్నారు. ఊళ్ళో అంటే ఒక వర్గమే బాగుండే పరిస్థితి కాదు, అందరూ బాగుండాలా. ఈరోజు ప్రజా దర్బార్ పెట్టింది అందరి కోసం, ఓన్లీ ఒక పార్టీ వాళ్ళ కోసమే కాదు, అందరు పార్టీల కోసం, పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టింది మా నారా లోకేష్ బాబు గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి. అలాగే గ్రామాల్లో కూడా తగులు ఎక్కువైపోయినాయి. దేవాలయాల దగ్గర తలకాయల పాలు కొట్టుకొని కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మా నాయకులతో కూడా లోకల్తో మాట్లాడతాం. అక్కడ పేదవాళ్ళు తగులు వేసుకోకుండా చూడమని చెప్పి. ఎందుకంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక చెప్పడం తెలియదు, కానీ ఏ పార్టీకైనా నిందలు మోసేది పేదవాడే, ఏ పార్టీకైనా కుందలు నాటేవాడు పేదవాడే, ఏ పార్టీకైనా జిందాబాద్ కొట్టేది పేదోడి, ఏ పార్టీ పెట్టినా కేసులు పెట్టినా కేసులు ఎదుర్కొనేది పేదోడి. కాబట్టి పేదవాళ్ళు నేను చెప్పేది ఒకటి, నాయన వద్దు, ఇంకన్నా తెలుసుకోండి నాయన, మీ దానివల్ల మీకు ఉపయోగం లే.
చెప్పేది ఒకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదల కోసం అటువంటి పార్టీ. ఎక్కడ కూడా ఈరోజు కక్ష చెప్పు చేయలేంటివి కూడా మనం ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ బాబు గారి పెడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా నాయకులు మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే ధైర్యవంతుడు నిజాయితీపడు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే పెద్దలు మోడీ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, తహసీల్దార్ ప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఐసెస్ రోడ్ల నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. ప్రారంభం కాకుండా ఉండడానికి గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, నాయకులు మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, వైఎస్ఆర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొనండి. మీరు ఒకసారి ఏమన్నా తర్వాత కూడురన్నా చేస్తున్నాను మొదటి చేసేవాళ్ళం. ఇచ్చేసి చాంబర్ లాగా చేసి కోర్టులో మనకి డిస్ప్యూట్ వాళ్ళు కూడా క్రాస్ లేకుండా క్రాస్ ఇచ్చేస్తాం. ఇది సార్ నా గారి ఇదే కాదు సరే. ఏడు పెట్టా 7 గేట్లు 7 గేట్లు నీళ్ళు బండి ఎవరికి ప్రాబ్లం సేమ్ ఉండాలి. 38 ఉండాలి. దేనికి మనం 2 సార్లు రాసే వాళ్ళకి సారీ గోడలన్నీ పడిపోయింది. గ్రామ పెద్దల సలహాలు సూచనలతో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని డిప్యూటీ ఎంపీడీఓ మరియు ప్రత్యేకాధికారి గర్డోయ తెలిపారు. మనుబోల్లోని పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా మనుబోల్లోని పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి గర్డోయ మాట్లాడుతూ పంచాయతీలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు సకాలంలో నిర్వహిస్తున్నామన్నారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వినియోగదారులు 1 నొక్కాలని, అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న వేసవి కారణంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన వివరించారు. పంచాయతీ జాతీయ దినోత్సవం కాబట్టి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీ అభివృద్ధి పదంలో నెలకొల్పడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నటకు ఈ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి పంచాయతీలో చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మొట్టమొదటి శానిటేషన్ సంబంధించింది కాబట్టి ఈ శానిటేషన్ సంబంధించి పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు డోర్ టు డోర్ పారిశుద్ధ్యం సంబంధించి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో వచ్చినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రతి ఒక్కరూ 1 నొక్కవలసిందిగా కోరుతూ మరియు పంచాయతీ శుభ్రతకు కారణం అవడానికి గల కారణాలు పెద్దల దగ్గర నుంచి సూచనలు సలహాలు కోరడం జరిగింది. తదుపరి ఇప్పుడు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వేసవి తీవ్రతలో నీటి సమస్య లేకుండా నీటిని తగు జాగ్రత్తగా వాడవలసిందిగాను నీటిని వృధా చేయకుండా ఉండాలని
దానిపైన పెద్దల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. మేము మనుగోల ప్రజల వచ్చి వాళ్ళకి ఎన్నెత్తి పత్రాలు ఇవ్వడం జరిగింది. మెయిన్ సమస్య ఏంటంటే మనుగోలులో డ్రైనేజ్ కట్టారు, కానీ అది అస్తవ్యవస్థగా ఉంది. అది దేనికి ఉపయోగం లేదు, నిరుపయోగమైన డ్రైనేజ్. ఎన్నో కోట్లు పెట్టి కట్టడం ప్రజలకు ఎటువంటి ఉపయోగకరం కాదు. స్పెషల్ ఆఫీసర్ అయిన గడ్డయ్య సార్కి ఈరోజు అర్జీ వేయడం జరిగింది. మెయిన్ దాన్ని దృష్టి సారించి మెయిన్ ఆ యొక్క డ్రైనేజీలు 2 క్లీన్ చేయాలని, ఈ దోమల బారి నుంచి మనుగోలు ప్రజల్ని కాపాడాలని మేము ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా మనుగోలు బైపాస్ సర్కిల్లో నుంచి చెరువుకు వెళ్ళే వరకు మెయిన్ రోడ్డుకి ఇరువైపులా 2 వైపులా డ్రైనేజీలు నిర్మించారు. పెద్ద డ్రైనేజీలు నిర్మించారు గత 3 సంవత్సరాలు నిర్మించారే కానీ వాటిని క్లీన్ చేయడం ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా క్లీన్ చేయలేదు. పోతే అప్ అండ్ డౌన్గా ఎత్తు కల్లాలుగా కూడా వాటిని నిర్మించడం వల్ల ఏమైందంటే ఈ డ్రైనేజ్ పూర్తిగా నీళ్లు నిలబడిపోవడం, ఒక్కసారి కూడా శుభ్రపరచకపోవడం వల్ల ఈ నీళ్లు నిలబడిపోయేసి శానిటైజర్ సిల్క్ దిగిపోవడం వల్ల దోమలు అనేవి ఈగల్స్ అవుతాయి. వాటి వల్ల అనారోగ్యాలు మనుగోలు గ్రామ ప్రజలందరూ. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు రావుల జితేంద్ర గౌడ్, నాయకులు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, పెనుబాక మహేష్, బండికట్టు రవి ఆచారి, జనసేన నాయకులు జాకీర్, కార్యదర్శి శ్రీహరి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. డిఆర్డబ్ల్యూ కళాశాల ఏర్పాటుకు డాక్టర్ సిఆర్ రెడ్డి, అల్లారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని, వారి కృషి ఫలితంగానే వేలాది మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారని డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి అన్నారు. గూడూరులోని కళాశాలలో డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అయినా మన మధ్యలోనే ఉన్నట్లుగానే ఉంది మనకందరికీ ఫీలింగ్. ఈ కాలేజ్ అంటే ఆయనకి ఎంత అభిమానం అందరికీ తెలిసిందే. ప్రతినిత్యం కాలేజీ ఎదుగుదల గురించి ఆయన అహర్నిశలు పాటుపడేవాళ్ళు. ఈ కాలేజ్ ఇంత స్టేజ్కి రావడానికి ముఖ్యమైన కారణం శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరియు సిఆర్ రెడ్డి గారు. తర్వాత మెహర్మణి కాలేజీకి ఆమె కూడా ఎంతో కృషి చేశారు. ఈ కాలేజ్ డెవలప్మెంట్కి టెక్నికల్గా అన్నీ చూసుకున్నారు. ఇప్పటికి కూడా ఆమె బ్యాక్ బోన్ లాగా ఉండి ఈ కాలేజ్ డెవలప్మెంట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళిద్దరికీ కూడా శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, సిఆర్ రెడ్డి గారికి ఆత్మ శాంతి కలగాలని అందరం కోరుకుంటాము. అట్లాగే ఈ కాలేజ్ ఇంకా దినదినాభివృద్ధి జరిగేందుకు ఇక్కడ మనకు ఈశ్వర ప్రసాద్ సార్ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. గాయత్రి మేడం కూడా ఆయనకు సహకారం అందిస్తూ ఎంతో వాళ్ళు లేని లోటు కూడా తెలియకుండా ఈ కాలేజీని ముందుకు నడిపిస్తున్నారు. వీరికి కూడా నా అభినందనలు. ఇప్పుడు కూడా ఈ కాలేజీ కోసం మీరందరూ కూడా శ్రమపడి ముందుకు తీసుకెళ్లాలని సిఆర్ రెడ్డి గారి పేరు, శ్యామ్ సుందర్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా మీరందరూ ఈ కాలేజీ అభివృద్ధికి పాటుపడతారని కూడా ఈరోజు ఇంత వటవృక్షమైంది. దానికి కారణమైన 2 మహానుభావులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అలాగే సిఆర్ రెడ్డి గారు. ఈరోజు 100కు పైగా కుటుంబాలు ఈ కాలేజీని ఆధారం చేసుకుని తమ జీవనోపాధి పొందుతున్నాయంటే అది గూడూరు లాంటి చిన్న పట్టణంలో ఇది మహత్తర కార్యము. ఎంతో సంకల్ప బలంతో వాళ్ళిద్దరూ ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దవాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను మా టీం అంతా కలిసి వాళ్ళు లేని లోటుని మా సాయశక్తులా పూర్తి చేస్తూ కళాశాలను ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే విద్యార్థులందరూ కూడా ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందించదగిన విషయం. లాస్ట్ ఇయర్ కూడా ఈ కళాశాలలో చదివిన ఒక అమ్మాయి అనంతపురంలో జడ్జిగా చాలా ఇదిగా అంటే కాలేజ్ పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలని దగ్గరుండి సార్ క్లాసులు చెప్పేటప్పుడు రావడం కానీ, పిల్లల్ని పరామర్శించడం కానీ అవన్నీ చేసేవారంట. కానీ మేము అవన్నీ మిస్ అయ్యాము. మేము వచ్చిన తర్వాత సార్ గారికి హెల్త్ ఇష్యూ రావడము అలా జరగడం జరిగింది. 2023లో సార్ చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు సార్ గారు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ కాలేజ్ దగ్గర కూడా కాసేపు ఉంచారు. అప్పుడు మేము ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. మేము అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ని చివరి చూపు చూసుకోవడం కూడా జరిగింది. సార్కి ఎప్పుడు విద్యార్థుల పట్ల ఎంతో ఇష్టం కాబట్టి అక్కడ కాసేపు ఆపి విద్యార్థులందరూ కూడా దర్శన భాగ్యం కల్పించారు. అంతగా సిఆర్ రెడ్డి గారు ఈ కళాశాలతో ఎప్పుడూ అనుబంధం ఆయనకి అలాగే ఉంటుంది. ఎప్పటికీ కూడా అలాగే వారిని తలుచుకుంటూ ఇంకా మనము ఈ కాలేజ్ అభివృద్ధికి అందరం పాటుపడాలని మేడం గారు చెప్పినారు.
సూలూరుపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగు సాగునీటి అవసరాలకు తెలుగు గంగ ద్వారా నీరు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ నల్వెల విజయశ్రీ తెలిపారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రెండో పంట సాగునీటి కొరతపై రైతుల ఇబ్బందులపై చర్చించి ప్రభుత్వానికి నివేదించారు. నీటి విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఓజిల్ మండలం కింద మామిడి కాలువకి మాకు 18 విలేజెస్, అలాగే నాయుడుపేట 7 విలేజెస్ కవర్ అవుతుంది కాబట్టి దానికి కూడా 1 TMC వాటర్ కేటాయించగలిగితే అటు విలేజెస్ అంతా కొంత ఆయకట్టు 10,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టు కవర్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ఎస్సీ గారు మనకు మెన్షన్ చేసినట్టు గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 365 తీసుకురావడం వల్ల ప్యాకేజీ 10 పనులు ప్రీ క్లోజర్ చేయడం వల్ల అన్ని పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయి మాకు దగ్గర 45,200 ఎకరాల వరకు నీరు లేకుండా రైతులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. అది 7th బ్రాంచ్ కెనాల్ కింద 11 విలేజెస్, అలాగే 14R కింద 18 విలేజెస్ వరకు ఉన్నాయి. అవి కూడా ఈసారి దాన్ని పొడిగించి చేయగలిగితే అక్కడున్న ఆయకట్టు అంతా కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించగలుగుతాం. అలాగే 8th బ్రాంచ్ కెనాల్ కింద భూ వివాదాల పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో చర్చలు తీసుకుంటామని ఎస్పీ అజితా వేజెండ్ల హామీ ఇచ్చారు. ఉదయగిరిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ అజితా వేజెండ్ల సందర్శించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ భూ వివాదాల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం 27 ఫిర్యాదులు అందాయన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే మండే వస్తున్నారో వాళ్ళ అర్జీదారుల దగ్గర నుండి తెలుసుకుంది ఏంటంటే ఇక్కడికి రావడానికి చాలా కష్టంగా ఉంది, 4 గంటలు పడుతుంది అని. అండ్ రిపీటెడ్ గా కొంతమంది రావడం జరుగుతుంది. సో దానికి ఏదైతే ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడే మన వాళ్ళు వాటిని రిజాల్వ్ చేయాలి. సో అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్వయంగా మాట్లాడి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అండ్ అనేది చాలా ముఖ్యము, ఎస్పెషల్లీ ఈ మెట్ట ప్రాంతంలో మనకి అది చాలా ఇంపార్టెంట్. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ కూడా అండ్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఇదంతా కూడా చూసుకోవడానికని ఇక్కడికి రావడం జరిగింది. అలా ప్రజలతో స్వయంగా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఇక్కడ వాళ్ళకి అండ్ మా సైడ్ నుండి ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది పోలీసింగ్ ఇక్కడ అది తెలుసుకోవడానికి వచ్చాము. ఇంపార్టెంట్లీ ఒకటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్, దీని మీద మన ఆనరబుల్ సీఎం గారు, మా డీజీపీ సార్, ఐజీ సార్ అందరు కూడా చాలా అంటే మన ఏరియాలోని మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు, వృద్ధులు వీళ్ళంతా సేఫ్గా ఉన్నారు అనేది కనిపించాలి. సో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము చాలా. దెన్ ఈ ఏరియాలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటున్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, అవి ఎక్కువ వాటిని సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. అంతేగాని వాటి మూలంగా ఇంకా గొడవ పెద్దగా ఇవ్వకుండా చూసుకునే బాధ్యత మన అందరికీ ఉంది. సో అది మన మెయిన్ ఫోకస్గా కనిపిస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఎన్ని డిస్ప్యూట్ ఉన్నా కానీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ మీకోసం పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేము అందరం ఆఫీస్లో ఉంటాము. ప్లస్ మీకు ఎప్పుడైనా కానీ ఇటు సైడ్ వస్తూ ఉంటాము. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మాకు చేరవేసండి. మేము డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. ఇంపార్టెంట్లీ ఇంకోటి, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో ఎస్పెషలీ చాలా కష్టపడి ఉద్యోగం చాలా కాలం చేసి దాని తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఆర్ సేవింగ్స్ అంతటినీ ఒక క్లిక్తో లూజ్ అవుతాయి డబ్బులు. సో మీరు ఫోన్ యూజ్ చేసుకుంటే. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ధీరజ్, కావలి ఎస్డిపిఓ వివి రమణ కుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు, ఉదయగిరి సర్కిల్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆదేశించారు. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని సమస్యలపై చర్చించారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీశక్తి భవనంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీపీ విజయలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
సమస్యలపై చర్చ జరిగింది. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రానున్న వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, గ్రామాల తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవకాలం కాబట్టి అన్ని పంచాయతీలో అధికారులు ఈ సమస్యలు ఈ సమస్యలు పరిష్కరించబడుతుందా ఆ పంచాయతీలో మంచి చెడ్డ చూడాల్సింది ఆ సెక్రటరీ, అంతేగాని స్పెషల్ ఆఫీసర్ పేరు బాధ్యత కాదు. ఎందుకంటే వాడు బయట డిపార్ట్మెంట్ అదే చూసుకోవాలంటే చూసుకోవాలి. ఈరోజు కూడా కొంతమంది మా సెక్రటరీలు వాళ్ళు సక్సెస్ఫుల్ సార్ అందువల్ల పూర్తిగా రాలేకపోయారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చిప్పుల వెంకటయ్య, మండల ఉపాధ్యక్షుడు బివి రమణయ్య, తహసీల్దార్ రామయ్య, వ్యవసాయాధికారి నిరంజన్ కుమార్, ఏపీఎం గున్నయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పేదల భూములను అక్రమంగా తవ్వకాలు జరపడం దుర్మార్గమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై ఆయన వివిధ పార్టీల నాయకులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ సర్వే నంబర్ 57లోని భూమి దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతుందని ఆయన విమర్శించారు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం అక్కడ వాళ్ళ పైప్ లైన్ పగల కొడితే దానికి సంబంధించినటువంటి నిమ్మ చెట్లు, మామిడి చెట్లు ఉన్నటువంటి తోట ఎండిపోతే పాపం ఆయన ఆ రోజు నుంచే పాపం పెద్ద రైతు ఒక ఆయన చెప్పాడు, ఆ రోజు నుంచే ఆ దిగులుతో కితబడిపోయి మంచం మీద పడిపోయాడు అని చెప్పి. వీళ్ళు గోష్ఠ మీకు తాకదా? పక్షవాతంతో వచ్చి ఇబ్బంది పడ్డారని వాళ్ళ గోడు మీకు తాకదా? వాళ్ళ గోష్ఠ మీకు తాకదా? పేదవాడిని ఇప్పటికే నువ్వు ₹1,00,00,000 సంపాదించావు, ఇసుకలో, గ్రావెల్లో, మట్టిలో, బెల్ట్ షాపులు అన్నిటిలో. చాలదా? శివాలయం దగ్గర ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భూములు అమ్ముకున్నావు, చాలదా? ఎక్కడ రియల్ ఎస్టేట్ పెడితే అక్కడ దోచుకుంటున్నావు, ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఈరోజు దోచుకుంటున్నావు, సిఎస్ఆర్ ఫండ్ కింద నేను అభివృద్ధి చేసుకుంటున్నాను అని చెప్పి కమిషన్లు కొట్టేస్తుండవు. ఇవన్నీ చాలక పేదవాడికి ఉండేటువంటి పాపం జానుడు భూమి మీద కూడా నీకు కన్నుపడింది. ఈరోజు మీరు అందరూ రాబందుల్లాగా దీని మీద వాలి పాపం వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు తినేటువంటి కొద్దిపాటి దాని మీద జీవనాధారం చేసుకునేటువంటి వాళ్ళు, వేరే అవకాశం లేనటువంటి ప్రాంతం, దానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా కొన్ని ప్రాంతాలకు పాపం సాగునీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి సాగునీరుతో ఏదో వాళ్ళు భూమి ఉంటే మరలా తీసుకొచ్చి ఆ జెండా ఆ పక్కకి పాతారయ్యా. అంటే ఇక్కడ గ్రావెల్ అయిపోయింది, లేదా మంచి గ్రావెల్ సొద్దో నల్లమట్టి పడిందంటే పక్కన గ్రావెల్ మళ్ళీ ఆ సర్వేర్ని తీసుకురావడం, ఆ సర్వేర్ 7 దాకా అని చెప్పి ఆయన జెండా నాటిపోవడం. ఆ సర్వేర్ ఉద్యోగం అనేటువంటిది ఓడడమే కాదు, రేపు ఆ సర్వేర్ అనేటువంటి వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడో ఈ గ్రామస్తులు చూస్తారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రామస్తులను ఇబ్బందులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరిది ఈ గ్రామం ముందు నిలబడి ఒక్కొక్కరిని నిలబెట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి సంబంధించినటువంటి నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో అన్ని పార్టీలకు సంబంధించి ఉండేది ఈరోజు ఈ గ్రామానికి ఎత్తుకుంటేనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పెళ్ల తీసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మన భూములను కాపాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు రాగానే, చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాగానే విచ్చలవిడిగా దోచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను దోపిడీ చేస్తున్నారని చెప్పి ఓజిలి మండలం మానవాళి గ్రామంలో సంఘం డైరీ ఏర్పాటుకు ఆ డైరీ చైర్మన్ దూలిపాల నరేంద్ర, సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనకూర్ సెజ్ దగ్గరలో సంఘం డైరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ డైరీలను నాడు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేవారని తెలిపారు. నేడు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో పచ్చవ చెన్నమ్మ 5వ వర్ధంతి సందర్భంగా వారి భర్త నరసింహానాయుడు కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పేపల్ల అమరయ్య నాయుడు మాట్లాడుతూ చెన్నమ్మ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సరుపూరు వెంకటేశ్వర నాయుడు, విజయ్, మోహన్ చౌదరి, ఆశ్రమ నిర్వాహకులు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. మా అమ్మగారి 5వ వర్ధంతి ఈ జ్ఞాపకార్థంగా చెన్నమ్మ గారి జ్ఞాపకార్థంగా అందరికీ అన్నదానం చేయాలను. చెన్నమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి భర్త పచ్చవ నరసింహనాయుడు మరియు వారి కుమారుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలతో సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడింది. ఈ చెన్నమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసేదానికి సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఇలాంటి కార్యక్రమాలు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. ఎత్తుకుని వచ్చిరా రైస్ కొంచెం పెట్టుమా, ఆ ప్లేట్ కొంచెం కట్ చేయి. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,440 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,520 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసి బంగారం ధర 1,51,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 260 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. గూడూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొస్తాం. గూడూరు ఐసీఎస్ రోడ్ లో నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ ను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా మనుబోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడిన డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి విశేష పూజలు. సైదాపురంలో కొలువైన ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.